వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ్ శర్మ గారు. నమస్తే గురువు గారు. నమస్కారం. గురువు గారు, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాక సతమతం అవుతూ ఉంటారు కొంతమంది. ఆ ఉద్యోగం పొందాలంటే ఎలాంటి పరిహారం చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అంటారు? ప్రధానంగా చూసుకుంటే ఉద్యోగ స్థానం అంతా కూడా జాతకరీత్యా చూసుకుంటే లగ్న చక్రంలో పంచమ స్థానం అని చెప్పేసి అంటారు. కానీ వృత్తి స్థానం అనే ఒక స్థానం ఉంటుంది. ప్రధానంగా వృత్తి స్థానం అంతా కూడా దశమ స్థానం అని చెప్పేసి అంటారు. అంటే ప్రొఫెషనల్గా ఎవరన్నా కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ లేదంటే పొలిటికల్ రంగంలో కానీ ఈ యొక్క రాజస్థానము వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు. మరియు పూర్వ పుణ్యస్థానం అనేది నవమ స్థానాన్ని కేంద్రంగా చెప్తారు. ఈ మూడు స్థానాలు కేంద్రంగా ఉంటే బలంగా ఉన్నప్పుడు గోచారరీత్యా ఆ గ్రహాలు ఏ గ్రహాలు అయితే కారకంగా అవుతున్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉండాలి జాతకరీత్యా. అప్పుడు మాత్రమే వాళ్ళకి స్థిరమైన ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహబలం లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా యోగం రాదు. ఎన్ని పూజలు చేసినా రావట్లేదని చెప్పేసి అంటే ప్రధానంగా ఈ యొక్క జాబ్ని ఎంచుకున్నారు, ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, ఆ ఉద్యోగం అంతా కూడా మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు మనమంతా కూడా ఈ ఉద్యోగానికి క్యాపబిలిటీ ఉంది, ఎలిజిబిలిటీ ఉన్నాం, దాని నుంచి మనమంతా కూడా మంచి క్రియేటివ్ నాలెడ్జ్ నేర్చుకోవడం, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం, దాని నుంచి ప్రొఫెషన్. ఇప్పుడు ఐటీ రంగంలో కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావట్లేదు. ఐటీ రంగంలో చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొన్ని లే ఆఫ్స్ అనేది జరుగుతున్నాయి. ఎందుకు అలా జరుగుతున్నాయి? వాళ్ళకి క్యాపబిలిటీ లేకైతే కాదు కదా. అంటే ఉద్యోగ ప్రామాణికం అంతా కూడా అడ్వాన్స్ టెక్నాలజీ రావడం వల్ల కానీ, ఆధునికంగా మోడర్నైజేషన్ అవ్వడం వల్ల కానీ ఈ యొక్క ప్రాబ్లం అనేది అందరూ కూడా ఫేస్ చేస్తున్నారు. ప్రతిదీ ఏంటంటే కొంచెం వయసు భర్తలకు కొంచెం ఏం చేసుకోవాలని చెప్పేసి అంటే ప్రతి విషయంలో కూడా ఈ యొక్క ఉద్యోగంలో మార్పు జరగడం వల్ల ఒక స్ట్రీమ్లో మనకు ఉద్యోగం రావట్లేదు. దొరికిన ఉద్యోగాన్ని చేసి ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం వల్ల లాభిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా కాలసర్ప దోషం ఉండడం వల్ల ఉద్యోగ ఇబ్బందులు అవుతుంటాయి. పితృశాపాలు ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పితృదోషాలు అనేది పితృశాపాలు అంటారు. నవమ స్థానం చెప్పాం కదా, దాంట్లో సూర్య శనిలో ఒక కలయిక ఉండడం కానీ, రాహు అనేది కేతు అనేది కలయికతో ఉండడం కానీ పితృశాపం కింద కన్వర్ట్ అవుతుంది. తర్వాత చతుర్థ స్థానం అంటారు, మాతృమూలకమైన శాపం అంటారు, మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అంటారు. ఈ స్థానంలో కేతువు కానీ రాహు కానీ సంచారం జరుగుతున్నా దానికి మాతృమూలకమైన పితృశాపం అని చెప్పేసి అంటారు. మళ్ళీ కారసర్ప దోషంలో ఉండడం కానీ ఈ యొక్క దోషంలో ఉంటాయి కనుక ఎంత ప్రయత్నించినా ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో సెటిల్మెంట్ కాదు, వివాహం కాదు, ఆలస్యం అవుతూ ఉంటుంది. కొంతమందికి సంతానం ఆలస్యం అవుతుంది. సంతానం 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ప్రయత్నం చేసినా కాదు. దీని నుంచి బయటపడడానికి అమ్మవారి ఆరాధన చేసుకోవడం, జగన్మాత అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దేవి ఖడ్గమల స్తోత్రాన్ని పఠించడం, ప్రార్థించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా చండీ పారాయణం ఆచరించుకోవడం వల్ల కూడా కార్యసిద్ధి కలుగుతుంది. రాజశ్యామల యజ్ఞాతిక్రతులు మాతంగేశ్వరి ఒక జపాన్ని ఆచరించడం, మాతంగేశ్వరి యొక్క జపాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణోత్తమ మంత్రసిద్ధి పొందిన వాళ్ళతోటి ఈ యొక్క జపాన్ని ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. రాజశ్యామలాదేవి అంతా కూడా రాజ్యయోగాన్ని ఇస్తుంది. దశమహావిద్యల్లో ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రాజశ్యామలాదేవి ఆరాధన, మాతంగేశ్వరి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్రంగా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఏ రంగాన్ని ఎంచుకున్నారో ఆ రంగంలో అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీకు ఎంత శాలరీతో కావాలనుకుంటున్నారు, ఎంత మీకంతా కూడా హైక్ కావాలనుకుంటున్నారు, ఆ యొక్క కోరిక అనేది భగవంతుడికి భక్తిగా చెప్పుకోవడం. ఎంత భగవంతుడిని నమ్ముకుంటే ఆ రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. భగవంతుడిని నమ్ముకుంటేనే కదా, మనం భగవంతుడి అనుగ్రహం వేరకే మనకంతా కూడా వస్తుంటుంది. భగవంతుడు ఆశీర్వాదం రావాలంటే భగవంతుడిని అంతా కూడా మనం నమ్ముకోవాలి, ఇష్టదైవాన్ని నమ్ముకోవాలి. నమ్ముకోవడం వల్ల శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మంగళవారం, శనివారం మరియు ఆదివారం పూట శనీశ్వరుడు ఆరాధన చేయడం వల్ల జాబ్లో ప్రమోషన్స్ వస్తాయని చెప్పి, శనీశ్వరుడు ఆరాధన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడి స్థిరంగా మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి జాతకరీత్యా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి ఆరాధన చేసుకోవడం వల్ల మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా పొందుతూ ఉంటారు. ప్రధానంగా శనీశ్వరుడికి, రాహుకి, శుక్రుడికి, బృహస్పతికి మరియు అంగారకుడికి ఈ గ్రహాలే ఉద్యోగానికి కారణమవుతుంటాయి. మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కావాలన్నా, గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవాలి. సూర్య భగవానుడు కనుక మేషరాశిలో ఉచ్చస్థానంలో మీకు ఉంటే బుధాదిత్యమైన యోగం ఉంటుంది. సూర్య భగవానుడు మరియు బుధుడు కలియుగతో పాటు ఉంటే, అంటే పంచమ స్థానంలో కావచ్చు, సప్తమ స్థానంలో కావచ్చు, దశమ స్థానంలో కావచ్చు, చతుర్థ స్థానంలో కావచ్చు, ఈ స్థానాల్లో అంతా కూడా యోగకరంగా ఉంటే కనుక రాజయోగ కారకుడుగా ఉంటారు. తద్వారా
మీకంతా కూడా గవర్నమెంట్ జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా అవకాశాలు సిద్ధిస్తుంటాయి. శని యోగకరంగా ఉంటే కనుక ఈ యొక్క పోలీస్ రంగంలో కానీ కమాండర్ రంగంలో కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా డాక్టర్స్ కావాలంటే కనుక అంగారకుడు శుక్రుడు అంగారకుడు మరియు రాహు కలిగితో పాటు ఉంటే డాక్టర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మరియు చంద్ర రాహులు కలిగి ఉన్నా కానీ డాక్టర్స్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహు యొక్క కారకత్వం వల్ల డాక్టర్స్ అవుతుంటారు. లాయర్ అవ్వాలంటే శుక్రుడు అనుగ్రహం మెండుగా ఉండాలి, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం బాగా ఉండాలి. బుధుడు శుక్రుడు మరియు సూర్య భగవానుడు అవ్వాలంటే అనుగ్రహం ఉంటే కనుక లాయర్స్ అవుతూ ఉంటారని చెప్పేసి, వేద పండితులు కూడా అవుతూ ఉంటారని చెప్పేసి. బృహస్పతి అనుగ్రహం ఉంటే వాక్చాతుర్యం ఎక్కువ ఉంటుంది. గురుస్థానంలో అంటే మంచి ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంటారు. ప్రతి విషయంలో కూడా హయ్యర్ లెవెల్లో ఉంటారు. మంచి బోధకుడుగా అంటే మత బోధకుడిగా మత ప్రవచకుడిగా అట్లానే కానీ ప్రధానంగా ఈ యొక్క ప్రవచనకర్తకు కానీ వేద పాండిత్యం ఉండే వేద మంత్రాలు ఉచ్చరించే బ్రాహ్మణత్వం కానీ ప్రధానంగా ఈ బృహస్పతి అనుగ్రహము బుధ భగవానుడు శుక్రుడి అనుగ్రహం శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మంత్రసిద్ధి అంతా కూడా పొంది వేద బ్రాహ్మణత్వంలాగా వేద మంత్రాలంతా కూడా ఉచ్చరించడం అనేది వృత్తిలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహాల కారకత్వం సామూహికంగా ఈ యొక్క స్థానాల్లో అంతా కూడా ఈ గ్రహాలు ఉండడం వల్ల ఈ యొక్క వృత్తిని ఎంచుకుంటారని చెప్పేసి. ఐటీ రంగంలో జాబ్స్ రావాలన్నా ఈ యొక్క బుధుడు మరియు రాహువు బృహస్పతి సూర్య భగవానుడు అనుగ్రహం బాగా ఉండాలి. ఈ గ్రహాలకి ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలకు ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేయడం, ఒక ఆవునే దీపారాధన పెట్టడం, అక్కడ చిమిలి అనేది బెల్లం కానీ చిమిలి నువ్వులు బెల్లం కలిపిన ఒక చిన్న చిమిలిలాగా స్వీట్ లాంటిది చేసి ఒక తమలపాకులో నివేదన చేయడం వల్ల శీఘ్రంగా ఉద్యోగంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్స్ రావడం కానీ ఉద్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఏ దశ నడుస్తుంది, జాతకరీత్యా ఏ దశ నడుస్తుంది, ఒక ఉంగరాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల కూడా ఉద్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దానాది కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు చెప్పిన విధానంగా ఏ రాశి వాళ్ళైతే ఈ యొక్క ఉద్యోగం చేయాలనుకుంటున్నారో నవగ్రహ దోష నివారణార్థం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. నవగ్రహ శాంతి పూజలు ఆచరిస్తూ ఉండాలి. హనుమతారాధనలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ, మరియు ఇక్కడ చూసుకుంటే తమలపాకు పూజ చేయించుకోవడం కానీ, మన్యసూక్త పారాయణం ఆచరించడం కానీ, ఈ యొక్క అరటి పండ్లతోటి స్వామివారికి అంతా కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శ్రీరామ జపాన్ని అంతా కూడా మూలమంత్ర జపాన్ని వేద బ్రాహ్మణత్వంతో ఆచరించడం, తద్వారా మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, మంచి స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. గురుగారు ఉంగరం పెట్టుకోవాలి అని చెప్పారు కదా, జాతకరీత్యా ఎలాంటి ఉంగరం ధరించాలి? జాతకరీత్యా ప్రధానంగా లగ్న ప్రామాణికంగా లగ్న చక్రంలో కొన్ని లగ్నాలకి ఈ ఉంగరాలు యోగకరంగా ఉంటాయని చెప్పేసి జాతకం చూస్తేనే తెలుస్తుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరించుకుంటే ప్రధానంగా మనమంతా కూడా కొన్ని దేవత సంబంధమైన ఉంగరాలు పెట్టుకుంటుంటారు. కొంతమంది కూర్మ ఉంగరం అని చెప్పేసి ఉంటుంది. కూర్మ ఉంగరం వెండిలో కానీ బంగారంలో కానీ కుడి చేతి చూపుడు వేలు పెట్టుకోవడం వల్ల గురుకటాక్షం కలుగుతుంది. తద్వారా మీకు అంతా కూడా ఉద్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు వెంకటేశ్వర స్వామివారి ఉంగరాన్ని అంతా కూడా కుడి చేతి ఉంగరం వేలకు కానీ మధ్య వేలకు కానీ ధరించడం వల్ల ఈ యొక్క గ్రహదోష నివారణ ఉంటుంది. అంగారక దోషం కానీ సూర్య భగవానుడి దోషం కానీ, మరియు ఇక్కడ చూసుకుంటే శనీశ్వర దోషం అంతా కూడా మధ్య వేలికి అంతా కూడా శుక్రుడి అనుగ్రహం కలగాలన్నా మధ్య వేలికి ధరించాలి అని చెప్పేసి దేవతా సంబంధమైన ఉంగరాలు పెట్టుకోవడం వల్ల కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. జాతకరీత్యా దోషాలకి ప్రధానంగా జాతకరీత్యా లగ్న ప్రకారంగా రత్నశాస్త్ర ప్రకారంగా చూసుకోవాలంటే ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించిన నవగ్రహ రత్నాలంతా కూడా ధరించడం, నవగ్రహ రత్నాలంతా కూడా కుడి చేతి ఉంగరం వేలికి ధరించడం కానీ చేస్తూ ఉండడం వల్ల శీఘ్రంగా ఉద్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ జాతకాన్ని చూపించి పెట్టుకోవాలా లేదా, అసలు దశ యోగకరంగా ఉందా, ఈ ఉంగరం ధరించడం వల్ల లాభాలు వస్తాయి రాదా అని జాతకం చూస్తేనే తెలుస్తుంది. జాతకం చూసి ఒక జ్యోతిష్ సిద్ధాంతంతో ఆశీర్వాదం చేసుకొని సందేహాలు అడిగి ఆ యొక్క ప్రామాణికంగా మీరంతా కూడా ధరించడం వల్ల ఏ ముహూర్తంలో ఏ హోరలో అంతా కూడా ధరించాలనే ముహూర్త భాగం అనేది ఉంటుంది. ఆ ముహూర్తంలో ధరించడం వల్ల ఆ ఉంగరానికి శక్తి వస్తుంది. దానికంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.